ప్రపంచంలోనే అతిపెద్ద సీరియల్ కిల్లర్ ఎవరో తెలుసా? అతని పేరు లూయిస్ ఆల్ఫ్రెడో గరావిటో. కొలంబియా దేశానికి చెందినవాడు. 1990లలో కేవలం 7 ఏళ్లలో 300కు పైగా పిల్లలని హత్య చేశాడు. పిల్లల మీద ప్రేమ నటిస్తూ మాయమాటలతో ఆకర్షించి వారి జీవితాలను చిదిమివేశాడు. పట్టుబడ్డాక అతని పుస్తకాల రాతల మధ్య వందల మంది పిల్లల పేర్లు దొరికాయి. అతను చేసిన క్రూరత్వం విన్నవాళ్ళు మనస్సును కలిచివేస్తుంది. లా బెస్టియాగా అని పిలువబడే ఈ కొలంబియా సీరియల్ కిల్లర్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన నేరస్తుడు. 1992-1999 మధ్య అతను 200 మంది పిల్లలను లైంగికంగా వేధించి 193 మందిని హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. అందులో ఎక్కువగా 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల ఏళ్ల మధ్య ఉన్న అబ్బాయిలు కూడా ఉన్నారు. అతను పేద పిల్లలను టార్గెట్ చేసి ప్రీస్ట్ లేదా వ్యాపారిగా మారువేషంలో వారిని ఆకర్షించేవాడు. డబ్బు లేదా ఆహారం ఆశ చూపించి వారిని ఒంటరి ప్రదేశాలకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసేవాడు. 1999లో అతను అరెస్ట్ అయ్యాడు. కానీ కేవలం 22 సంవత్సరాలకే జైలు శిక్షతో బయటపడ్డాడు. ఈ సీరియల్ కిల్లర్ 2023 అక్టోబరు 12న 66 సంవత్సరాల వయసులో వల్లెడుపార్లోని ఒక ఆసుపత్రిలో మరణించారు. ఆ సీరియల్ కిల్లర్ అలా కావడానికి కుటుంబ నేపథ్యమే కారణమని పలువురు మానసిక విశ్లేషకులు భావిస్తున్నారు.